హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ నజరాస్ వరల్డ్. ఇదైతే మా బావ పెళ్ళి, మా మేనత్త కొడుకు పెళ్ళి అనమాట. మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 1 అయింది ఆఫ్టర్నూన్. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇది నేను వీడియో తీసింది ఈవినింగ్. వచ్చేసి మా అన్న పెళ్ళికొడుకు బావ అనమాట. ఇటు పక్క ఉన్న అమ్మాయి మా పెద్ద వదిన, పెళ్ళికొడుకు చెల్లెలు, ఇంకొక చెల్లెలు ఉంది. వీళ్ళిద్దరు బెస్ట్ జోడీ. అండ్ వచ్చేసి ఆ రోజు నైట్ సాయంత్రం మా మేనత్తకి మామయ్యకి అయితే ఇప్పుడు సాంగ్యం చేస్తున్నాము. సాంగ్యం అంటే మా ఇళ్ళలో నలుగు పెట్టేసి ఇలా చేస్తారు చూడండి. ప్రతి బిట్ చూడండి మావి. మా అమ్మ వాళ్ళైతే మా చిన్నాన్న వాళ్ళు అందరు కలిసి సాంగ్యం తీసుకొచ్చారనమాట. అవైతే పండ్లు, మా అత్తకు 2 చీరలు, మామయ్యకు బట్టలు అండ్ పూలు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు. ఈ అమ్మాయి రెండో అమ్మాయి అనమాట. మా బావ అనుకున్నాడు పెళ్ళికొడుకు, అతనే పెళ్ళికొడుకు. మేము అనుకున్నాను మా అత్తయ్య. చూడండి చీరలు చాలా బాగుంది కదా మా అత్త. అండ్ మా చిన్నమ్మ వాళ్ళైతే అందరూ సాంగ్యం అయితే చేస్తున్నారు ఇక్కడ. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్. అందరు వచ్చారు మా రిలేషన్స్ అందరూ. అండ్ మా అబ్బాకి 10 మెంబర్స్ అనమాట. 3 ఆడపిల్లలు, 7 మంది కొడుకులు. అందరూ పిల్లలతో సహా అందరూ వచ్చారు. ఒకరిద్దరు మిస్ అయినారు అంతే. అసలు నాకైతే చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశాను ఈ పెళ్ళి అయితే. 3 days ఉన్నాము అక్కడనే. ఈడైతే మా చిన్నాన్న కొడుకు, వెనక మా లాస్ట్ బాబాయ్ 10 నెంబర్ ఆయనకి. ఇక్కడ వచ్చేసి వాడే మా చిన్నాన్న కొడుకు, వాడే మా మమ్మీ లాస్ట్ మా పిన్ని. ఇక్కడ వచ్చేసి అందరు ఉన్నారు చూడండి. మా చిన్నాన్న వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు అందరు ఉన్నారు. మా చెల్లెలు అండ్ మా అక్క అందరూ ఉన్నారు. అందరం వచ్చామన్నమాట పెళ్ళికి. ఈరోజు ముహూర్తం రోజు. ఇంకా సాంగ్యం అయితే చేస్తున్నారు 1 by 1, ఒకరు తర్వాత ఒకరు. ఇక్కడ చూడండి అత్త అల్లుడు. నెంబర్ 1 మా అత్త. ఇప్పుడు వచ్చేసి నేను మా అసలు చూడండి సాంగ్యం చేసుకొని తలుపులు పూపించుకుంటున్నాము. వానికి కూడా వానికి పూసారు, నాకు పూసారు అనేసి తుడుస్తున్నాడు వాడు. ఇక్కడ చాలా హ్యాపీ. పెళ్ళికైతే చాలా బాగుంది, చాలా సంతోషంగా. ఇక్కడైతే చూడండి అందరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మా బావకైతే సాంగ్యం చేస్తున్నారు. ఆ 2 చెల్లెళ్ళు అక్కడ నిలబడ్డారు. ఈయనే పెళ్ళికొడుకు, నేను పెళ్ళికొడుకు తండ్రి మామయ్య. ఇక్కడ బావకైతే చేస్తున్నారు పసుపు సాంగ్యము. అంటే ఇప్పుడు పసుపు సాంగ్యం అంటే అలా చేస్తున్నారు, కానీ పసుపు బట్టలు కట్టి అలా ఇలా. మేమైతే జెండాలు ఎత్తుకోవడానికి ఫస్ట్ ఇలా పెళ్ళికొడుకుని చేసిన తర్వాతే మళ్ళీ జెండాలు ఎత్తుకుంటాము. చూడండి మా అమ్మ మా చిన్నమ్మ వాళ్ళు అయితే నీళ్ళు పాలిష్ చేస్తున్నారు. ఇది అనేది చాలా స్పెషల్ పెళ్ళికొడుకుకి. ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కూడా. ఇప్పటి నుంచి అయితే ఇంకా చూస్తూ ఉండండి. ఇక్కడ అయితే మా అత్తయ్య అంటే వాళ్ళ చుట్టాలు అందరినీ పసుపు పూయాలని చూస్తుంది. వీడు మా బాబాయ్ కొడుకు. ఇక్కడైతే చూడండి అన్ని సాంగ్యం అయితే అయిపోతుంది. ఇలా చేస్తారనమాట మా ఇళ్ళల్లో. విజిట్ ఎలా అంత బాగున్నారు కదా ఇద్దరు అన్న చెల్లెలు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మేనగోడలు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడైతే మా చిన్నాన్న అందరూ కూర్చొని సూపర్ మీటింగ్ పెట్టారు. అండ్ అల్లుళ్ళు అందరూ చాలా హ్యాపీగా. అదిగోండి చూడండి మా అక్క అయితే వెనకలో ఉంది, మా అక్క కూతురు. అండ్ ఇటు పక్క సైడ్ కూర్చోండేది మా మేనత్త కొడుకు, చిన్నత్త కొడుకు ఒక్కడేవాడు. ఇక్కడ మా తమ్ముడు, మా చిన్నాన్న. 1 side న్యూస్. ఓకే, మా చిన్నాన్న మా నాన్న కూర్చోన్నారు. ఇక్కడైతే అందరం భోజనం అయితే చేస్తున్నారు మా పిల్లలు. చూడండి కూర్చోన్నారు. ఇక్కడైతే మా హస్బెండ్, నేను. చిన్న క్లిప్ అనమాట.
ఓకే, వాడైతే చూపిస్తున్నాడు అక్కడ ఎవరుండారా చూడు అంటే అమ్ముంది అమ్మ అని చెప్తాండు. ఇక్కడైతే అందరు తాంబూలం ఇప్పించుకుంటున్నారు. అంటే మా నాన్న వాళ్ళు ఇద్దరు, మా అమ్మ వాళ్ళు అంటే జతలు జతలు ఇప్పించుకుంటున్నారు అన్నమాట. మా నాన్న అయితే సాంగ్యం అయితే చేస్తున్నాడు మేనల్లునికి. ఇక్కడ వచ్చేసి దర్గా దగ్గర వెళ్ళాలనేసి ఇంకా జెండాలు అయితే తీశారు. మూడు జెండాలు తీసుకుంటారు. అండ్ మా చిన్న వాళ్ళందరూ అందరం చూడండి చూపిస్తున్నా అవి తీసుకొని అయితే ఇంకా బయలుదేరాలి దేవుని దగ్గరికి. అందరు హడావిడిగా వెళ్తున్నాము. మా అందరిది ఒక ఎత్తు అయితే నేను ఆ రోజు ఆడ స్ట్రీట్లో వాటర్ ఉంది, అసలు బాగాలేదు స్ట్రీట్ అనేది. అక్కడ మా రసులు నేను మబ్బులోనే వెళ్తున్నాను. ఎందుకంటే మా షాజీలు మేము వద్దులే కాసేపు ఆగి వెళ్దామనేసి ఆగిన్నా నేను. కాకపోతే మా షాజీలు చెప్పకుండానే పరిగెత్తేసాడు ముందుకి. వాళ్ళ అమ్మడి వెళ్ళిపోయాడు. వాని కోసం నేనైతే జెండాల అమ్మడి వెళ్ళాను. ఇక్కడ చూడండి డ్యాన్స్. మా పెద్ద భర్త ఆయన, మా మేనమామ అండ్ మా జేజీ తమ్ముడు, లాస్ట్ తమ్ముడు ఆయన. ఇక్కడైతే పెళ్ళి కొడుకు మేనగోడలు డ్యాన్స్ వేసేది చూడండి, ఎంజాయ్ చేస్తున్నారు అందరు. నైట్ ఆడ మా షాజీలు కూడా వేయాలని ట్రై చేస్తాడు. చిన్నగా ఇంకా వేసేస్తున్నాడు డ్యాన్స్ వాడు. చూడండి ఏం ఇంట్రెస్ట్ మా షాజీలకి. ఎలాగైనా వేయాలనేది మన ఐడియా. అసలు నైట్ అంతా జెండాలు తిరిగి వచ్చేంత వరకు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. ఈడొకడు యాడ్ అయ్యాడు మా చిన్నోడు. ఇద్దరు ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి చుట్టుపక్కల. మా మామయ్య, మా బాబాయ్ అందరూ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు వేయమనేసి. కానీ మా రసలు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాడు అందరినీ చూసి వేయాలంటే. చూడు వాడు మాత్రం చాలా బాగా చేస్తున్నాడు మా షాజీ. ఇక్కడైతే ఇంకా ఫుల్ డ్యాన్స్ అనమాట మా వాడు. అండ్ ఇక్కడ దస్తగిరి స్వామి దర్గా ఇక్కడ మనం వెళ్ళేది, జెండాలు పెట్టేది.
అందరూ హ్యాపీగా డ్యాన్స్ చేసి అయితే దర్గా దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టి దండం పెట్టుకొని అయితే అందరం హ్యాపీగా రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిన తర్వాత నైట్ వచ్చేసి పెళ్ళికొడుకు వల్ల ఫ్యామిలీ అందరం కలిసేసి వెళ్ళాము పెళ్ళికూతురు ఊరికి. వెళ్ళేసి అక్కడ మార్నింగ్ చీకట్లో నలుగులన్నీ పెడతారు, అవైతే పెడుతున్నారు ఇక్కడ పెళ్ళికొడుకుకి. పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు ఇంటి దగ్గరికి దూరం అన్నమాట. మేమైతే బాగా రెస్ట్ తీసుకున్నాం, బాగా హ్యాపీగా నిద్ర వచ్చింది, చుట్టూ ప్రశాంతంగా అండ్ చాలా హ్యాపీగా. అసలు నేను నైట్ అంతా వచ్చి రాగానే పడుకుని పోయాను. చాలా హ్యాపీగా నేచర్ చూడండి, క్లైమేట్ అయితే చాలా బాగుండింది. వీడియో కోసం వెయిట్ చేయండి, ఇది పార్ట్ 1.